ఆత్మీయతకు ప్రతీక అలైబలై అన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. నాంపల్లిలో బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహించిన అలైబలై కార్యక్రమం అట్టహాసంగా కొనసాగింది. రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. వేషం, భాష వేరైనా మనమంతా భారతీయులమని చెప్పారు. అందరూ ఒకటేనని చెప్పే చక్కని వేదిక అలైబలై అని కొనియాడారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అలైబలై కార్యక్రమం అట్టహాసంగా కొనసాగింది. కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది అలైబలై నిర్వహించారు. పార్టీలకు అతీతంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఆత్మీయతకు ప్రతీక అలైబలై అన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. సంస్కృతి, సంప్రదాయాలకు మన దేశం పుట్టినిల్లు అని చెప్పారు. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు గవర్నర్. The vivacity and spirit of this gathering evoke an inspiring sense of unity and joyous togetherness, a testament to the enduring essence of our Indian festivals. Here in Bharat, the symbiotic relationship between festivals and social unity is a cherished truth. It is through these celebrations that we strengthen our bonds, embracing each other in the spirit of collective welfare and spiritual growth. కులం, మతం పేరుతో జాతిని విభజిస్తున్నారని అన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. వేషం, భాష వేరైనా మనమంతా భారతీయులమని చెప్పారు. కొందరు మన మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, జాతి పేరుతో జనాన్ని చీల్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇండియాలో అలాంటి అవకాశం లేదు. అది ఎవరన్నా ఆశలు పెట్టుకుంటే వాళ్ళు నిరాశ పాలవుతారని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈ దేశంలో వేషం, భాష వేరైనా మనమంతా భారతీయులం. దత్తాత్రేయ అజాత శత్రువు అని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అందరికీ మంచి జరగాలని కోరుకునే వ్యక్తి దత్తన్న అని చెప్పారు. అందరినీ ఒక్క వేదిక పైకి తెచ్చే అతిపెద్ద పండుగ అలైబలై అని చెప్పారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మన దత్తన్న అజాత శత్రువు రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు, ప్రతి ఒక్కరు కూడా ప్రేమించే మన బండారు దత్తాత్రేయ గారు, మాజీ గవర్నర్ గారు అలైబలై కార్యక్రమం నిర్వహించి కొన్ని సంవత్సరాలుగా ఒకరోజు దసరా నిన్న చేసుకుంటే అలైబలైతో 2-3 రోజులు దసరా పండుగ చేసుకున్నట్టు అనిపిస్తుంది. తగ్గిన ధరలతో పేదలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అలైబలైకి ప్రత్యేకత ఉందన్నారు. ప్రస్తుత యువతలో ఎంతో మార్పు వచ్చిందన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడేది యువతేనని చెప్పారు. మన తెలంగాణ రాష్ట్రంలో, మన హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఆత్మీయులందరినీ కూడా ఒక వేదిక మీద కలిపి రాజకీయపరమైనటువంటి విభేదాలు ఉన్నప్పటికీ అన్ని వర్గాలను ఒక వేదిక మీదకి తీసుకొచ్చి సాంప్రదాయం ప్రకారం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం దేశంలో ఎక్కడ కూడా లేదు. మన హైదరాబాద్లోనే ఈ అలైబలై జరుగుతుంది. దత్తాత్రేయ అంటే 10 మందిని కలుపుకుని వెళ్లే మనిషి అని అన్నారు కమ్యూనిస్టు నేతలు. దత్తాత్రేయ బీజేపీ నాయకుడిగా కంటే ప్రజల మనిషిగా తమకు ఎక్కువ తెలుసన్నారు. తెలంగాణ సంస్కృతిలో అలైబలైకి ఓ ప్రాముఖ్యత ఉందన్నారు. మానవత్వం అనేది అన్నిటికంటే మించిన గొప్ప గుణం. మనిషి అనేది కేంద్ర బిందువు. ఆ మనిషి, ఆ మానవత్వం పరిడి వెళ్ళాలంటే ఇలా ఒకరికొకరు అన్ని సిద్ధాంతాలను కూడా పక్కన పెట్టి కలిసి ఉండాలి అనే ఒక సద్భావనతో ఈ కార్యక్రమం వారు ఏర్పాటు చేశారు. రాజకీయాలకు అతీతంగా అలైబలై నిర్వహించడం బాగుందన్నారు సినీ నటుడు నాగార్జున. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటే కాన్ఫిడెంట్ మరింత పెరుగుతుందని చెప్పారు. ఇది మన పూర్వీకుల కాలం నుంచి వస్తున్న సంస్కృతి అని చెప్పారు కమెడియన్ బ్రహ్మానందం. ఈ కార్యక్రమం ద్వారా ఆత్మీయత, ఆప్యాయత ప్రస్తుత సమాజానికి తెలుస్తాయన్నారు. మీరు 2005 నుంచి 20 ఏళ్లుగా ఈ అలైబలై కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అండ్ ఇది రాజకీయ పార్టీలకి అతీతంగా ఎవరైనా, ఏ కల్చర్ అయినా ఎవరైనా ఇక్కడికి రావచ్చు. చాలా సంతోషం అండి. మాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా అవసరం అయినప్పుడు అందరూ ఒకటి అవుతారు అనే కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఈ కార్యక్రమం ఇవాళ పుట్టింది కాదు, ఎప్పుడో మన పూర్వీకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి కార్యక్రమం. అది శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామిని హృదయానికి అత్తుకున్నటువంటి అలైబలై కార్యక్రమం అప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తూనే ఉంది, జరుగుతూనే ఉంది. అలైబలై ఒక సాంప్రదాయం మాత్రమే కాదు, తెలంగాణ ఆత్మ అన్నారు బండారు దత్తాత్రేయ. స్వదేశీ భావనతో మనందరం ముందుకెళ్లాలని చెప్పారు. 20 ఏళ్లుగా అలైబలై నిర్వహిస్తున్నామన్నారు బండారు విజయలక్ష్మి. ఏడాది అలైబలై పహల్గామ్ ఉగ్రదాడిలో చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీలకు అంకితం ఇస్తున్నామని చెప్పారు. 2005లో ఇది ప్రారంభమైంది.
దాదాపు 21 సంవత్సరాల నుంచి ఈ అలై బలై కొనసాగుతుంది. దాంతోపాటు ఇంకా అనేక మంది మేధావులు అలాంటి వాళ్ళందరూ కూడా ఈ వేదికలో పాల్గొనడం చాలా నాకు సంతోషంగా అనిపించింది. అలై బలై కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు, ఇది మన తెలంగాణ ఆత్మ సోదరభావం మరియు జీవన విలువల ప్రతీక. ఈసారి మీ అందరికీ తెలుసు, పెహల్గాం అటాక్లో దాడి జరిగిన వాళ్ళ మీద సంఘీభావం తెలుపుతూ మన వీర సైన్యానికి గౌరవిస్తూ అలై బలై వేదిక ఆపరేషన్ సింధూర్ని గౌరవిస్తూ మీ ముందుకు వచ్చింది. మనందరికీ తెలుసు, ఒక్కసారైతే జాలిపడి వదిలేస్తాం, అదే పదే పదే జోలికి వస్తే అమ్మోరు జాతరే అది చెప్పే సందేశమే అలై బలై. మనం కూడా అందరం కలిసిమెలిసి ఉండాలి. అలై బలై సందర్భంగా మొత్తం 84 రకాల వంటకాలు ఏర్పాటు చేశారు. అచ్చమైన తెలంగాణ వంటలు బోటీ ఫ్రై, పాయ, తలకాయ కూర, డబుల్ కమీటా, మటన్, చికెన్, జొన్న రొట్టెలతో పాటు బిర్యానీలు ఏర్పాటు చేశారు. గతేడాది కన్నా ఈసారి 24 రకాల వంటకాలు అధికంగా వడ్డించారు. రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికలపై ఫోకస్ పెంచింది కాంగ్రెస్ పార్టీ. జిల్లాల్లో అభ్యర్థులు, నియోజకవర్గ ఇన్ఛార్జీల ఎంపికపై మంత్రులు, కాంగ్రెస్ నేతలు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరు, పార్టీ వ్యూహాలపై విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. లోకల్ ఎలక్షన్స్ నేపథ్యంలో ఏఐసీసీ చీఫ్ మీనాక్షి నటరాజన్ రాష్ట్రానికి రేపు రానున్నారు. నేతలతో పలు అంశాలపై డిస్కస్ చేయనున్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్లోని నివాసంలో గ్రీటింగ్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిన్న రాత్రి కొండారెడ్డిపల్లి నుంచి కొడంగల్ వెళ్లారు సీఎం. ఇవాళ ఉదయం తనను కలిసేందుకు వచ్చిన ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. సీఎంకు దసరా శుభాకాంక్షలు తెలిపారు స్థానిక నేతలు, ప్రజలు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు రాష్ట్ర కార్మిక, ఉపాధి, మైనింగ్ శాఖల మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి. కరీంనగర్లోని మెడికోవర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న చెన్నూరు కాంగ్రెస్ కార్యకర్త తల్లి రాజవ్వను పరామర్శించారు మంత్రి. కొద్ది రోజుల క్రితం గుండె నొప్పితో కరీంనగర్ హాస్పిటల్లో చేరారు రాజవ్వ. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు మంత్రి. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. పార్టీ కోసం కష్టపడుతున్న క్యాడర్ను ఆదుకుంటారన్నారు మంత్రి వివేక్. ప్రజా ప్రయోజనాల కోసం సిటీలోని కేంద్ర రక్షణ భూములను ప్రభుత్వానికి త్వరగా అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ను కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రాజ్నాథ్ ను ప్రత్యేకంగా కలిశారు పొన్నం. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి రాజ్నాథ్ కు వినతి పత్రం ఇచ్చారు. సిటీలోని రక్షణ భూములను అప్పగించేందుకు ఓకే చెప్పిన కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా పొన్నం ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ ఫలక్నుమాలో అందుబాటులోకి వచ్చిన కొత్త ఆర్ఓబీని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. 52 కోట్లతో 360 మీటర్ల పొడవుతో 2 లైన్లలో నిర్మించారు అధికారులు. ఆర్ఓబీ అందుబాటులోకి రావడంతో బార్కస్ నుంచి ఫలక్నుమా డిపో వరకు ట్రాఫిక్ తిప్పలు తప్పనున్నాయన్నారు. కార్యక్రమంలో ఎంపీలు అసదుద్దీన్ ఓవైసీ, అనిల్ యాదవ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు. అదేవిధంగా హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం కట్టుబడి ఉంది. తప్పకుండా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కాపాడుతూనే ఇన్ఫ్రాస్ట్రక్చరల్గా అనేక ప్రణాళికలతో గౌరవ ముఖ్యమంత్రి గారు కోర్ అర్బన్ డెవలప్మెంట్కు సంబంధించిన ప్రణాళికలు చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో హైదరాబాద్ సంబంధించిన ప్రజల సమస్యలు పరిష్కరించడంలో మా ప్రభుత్వం మరింత చిత్తశుద్ధిగా పనిచేస్తుంది. హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. జిల్లా కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు మంత్రి తుమ్మల. సమీక్షలో మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరు, అభ్యర్థుల ఎంపిక, వ్యూహాలు, నియోజకవర్గ ఇన్ఛార్జి అభ్యర్థుల బాధ్యతల గురించి నేతలు చర్చించారు. రేపు హైదరాబాద్ రానున్నారు ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్. భోపాల్ నుంచి ట్రైన్లో బయలుదేరిన మీనాక్షి రేపు మధ్యాహ్నం 2 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకోనున్నారు. లోకల్ బాడీ ఎన్నికలు, జూబ్లీహిల్స్ బైపోల్స్ పై రివ్యూ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే ఏఐసీసీ పరిశీలకుల సర్వే కొనసాగుతోంది.
రామ్రెడ్డి దామోదర్ రెడ్డి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్ని కష్టాలు ఎదురైనా పార్టీని వీడలేదన్నారు కాంగ్రెస్ నేతలు. రామ్రెడ్డి పార్థివ దేహానికి నాయకులు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. రేపు ఉదయం తుంగతుర్తిలో రామ్రెడ్డి దామోదర్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహిస్తారు. మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత రామ్రెడ్డి దామోదర్ రెడ్డికి నివాళులర్పించారు నేతలు, అభిమానులు. హైదరాబాద్ ఎమ్మెల్యే కాలనీలో మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డికి నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. దామోదర్ రెడ్డి పార్థివ దేహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఆ తర్వాత రామ్రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ మొన్న రాత్రి హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ కేవీపీ, ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లా ప్రజా ప్రతినిధులు, నేతలు దామోదర్ రెడ్డికి అంజలి ఘటించారు. కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నేతను కోల్పోయిందన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా దామోదర్ రెడ్డి కాంగ్రెస్ ను వీడలేదన్నారు. వారు మన మధ్యన లేనప్పటికీ ఆ జ్ఞాపకాలు సజీవంగా ఎప్పటికీ ఉంటాయి. అందుట్లో అటువంటి స్వభావం, వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కీర్తిశేషులు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ వారి ఆత్మ శాంతించాలని కోరుతున్నాం. రామ్రెడ్డి దామోదర్ రెడ్డి మృతి కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్రానికి తీరని లోటన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. రామ్రెడ్డి దామోదర్ రెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించారు మంత్రి వివేక్. దామోదర్ రెడ్డి గొప్ప నాయకుడన్నారు. ప్రజల ప్రేమను సొంతం చేసుకున్న నేత అని, ప్రజల పక్షాన నిలిచిన మహోన్నతమైన వ్యక్తి అని గుర్తు చేశారు. వారు ఎప్పుడూ నిరంతరం ప్రజల కోసం కొట్లాడి, ప్రజల ప్రేమ ఎప్పుడు కూడా వారి పైన ఉండేది. ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు కూడా వారు పెద్ద మెజారిటీతో గెలిచి వారి ప్రజల ప్రేమ వారి పైన ఎంత ఉందో వారు నిరూపించుకున్నారు. వారు పోవడము ఈ రాష్ట్రానికి లోటు. హైదరాబాద్లోని ఎమ్మెల్యే కాలనీ నుంచి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి పార్థివ దేహాన్ని సూర్యాపేటకు తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో పూలమాలలు వేసి నివాళులర్పించారు నేతలు. సూర్యాపేటలో ప్రజల సందర్శనార్థం పార్థివ దేహం ఉంచారు. దామోదర్ రెడ్డిని చివరి చూపు చూసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. తుంగతుర్తి పట్టణంలో రేపు ఉదయం అంత్యక్రియలు జరగనున్నాయి. కొత్త న్యాయ చట్టాలతో సామాన్యుడికి సత్వర న్యాయం అందుతోందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. డేటా ఆధారంగా ఇప్పుడు న్యాయ వ్యవస్థ నడుస్తోందని చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నిర్మాణాత్మక మార్పును చూస్తోందన్నారు సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా. టారిఫ్ ఆంక్షలు, విభేదాలు ప్రపంచ సరఫరా గొలుసును దెబ్బతీస్తోందని, అయినా భారత్ తట్టుకుని నిలబడుతుందన్నారు నిర్మలా. సిటిజన్ ఫస్ట్, డిగ్నిటీ ఫస్ట్, జస్టిస్ ఫస్ట్ అనే 3 సూత్రాల ఆధారంగా కొత్త క్రిమినల్ చట్టాలు తెచ్చామన్నారు సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా. 21వ శతాబ్దంలో అత్యంత ముఖ్యమైన సంస్కరణ మన నేర న్యాయ వ్యవస్థలన్నారు. కొత్త చట్టాలతో అనేక రంగాల్లో మార్పులు వచ్చాయన్నారు. సామాన్యుడికి సత్వర న్యాయం అందుతుందని చెప్పారు. డేటా ఆధారంగా ఇప్పుడు మన న్యాయ వ్యవస్థ పనిచేస్తోందన్నారు షా. హర్యానాలో పర్యటించిన కేంద్ర మంత్రి వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సిటిజన్ ఫస్ట్, डिग्निटी फर्स्ट, जस्टिस फर्स्ट, ये 3 आधार पर एक कानून बने हैं। मगर 21वीं सदी का सबसे बड़ा रिफॉर्म हमारे ये आपराधिक न्याय प्रणाली के 3 कानून हैं। ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నిర్మాణాత్మక మార్పును చూస్తోందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆర్థిక, ఇంధన అసమతుల్యతను ఎదుర్కోవడం కూడా దేశాల ముందున్న కర్తవ్యమన్నారు. ఆంక్షలు, టారిఫ్లు, విభేదాలు ప్రపంచ సరఫరా గొలుసులను దెబ్బతీస్తున్నాయని చెప్పారు. ఇవి భారత్కు కూడా ఎదురు దెబ్బ అయినా వీటన్నింటినీ బలంగా ఎదుర్కొనే సామర్థ్యం మనకుందన్నారు. శుక్రవారం ఢిల్లీలో కౌటిల్య ఎకనామిక్ కాన్క్లేవ్ 2025లో పాల్గొన్నారు నిర్మలా. For India, these dynamics highlight both vulnerability and resilience. Our capacity to absorb shocks is strong, while our economic leverage is evolving. Our choices will determine whether resilience becomes a foundation for leadership or merely a buffer against uncertainty.
సమతుల్య జీవితాన్ని గడపడానికి జైన సమాజం బోధనలు ఉపయోగపడతాయన్నారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ను ఉద్దేశించి రాజ్నాథ్ మాట్లాడారు. భోగభాగ్యాల గురించే మనిషి జీవించొద్దని కోరారు. జైన సమాజం త్యాగాలు చేయాలని సూచిస్తుందన్నారు. कम प्राप्त करके भी खुश रहना हमारी संस्कृति में गहराई से यह निहित है. हमारी परंपरा हमेशा ये सिखाती रही है कि हम केवल भोग के लिए न जिए बल्कि योग और त्याग के मार्ग पर चलें. यही हमारी भारतीय संस्कृति हमको संदेश देती है. దక్షిణ అమెరికా పర్యటనలో ఉన్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కీలక ట్వీట్ చేశారు. బజాజ్ పల్సర్ బైక్తో దిగిన ఫోటోను ఎక్స్లో షేర్ చేశారు. భారత కంపెనీలైన బజాజ్, హీరో, టీవీఎస్లో కొలంబియాలో పనిచేస్తున్న విధానం చూసి తాను గర్వపడుతున్నట్లు తెలిపారు. పెట్టుబడి విధానంతో కాకుండా ఇన్నోవేషన్ విధానంలో విజయం సాధించగలవని భారతీయ కంపెనీలు నిరూపిస్తున్నట్లు తెలిపారు రాహుల్. పాకిస్తాన్కు మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది. ఉగ్రవాదాన్ని ఆపకపోతే పాకిస్తాన్ను ప్రపంచ చిత్రపటంలో లేకుండా చేస్తామని చెప్పారు. త్వరలో ఆపరేషన్ సింధూర్ 2.0 ఉంటుందన్నారు. సైనికులందరూ సర్వసన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాజస్థాన్లో పర్యటించిన ఆర్మీ చీఫ్ అనూప్గఢ్ ఆర్మీ పోస్టును సందర్శించారు. పాకిస్తాన్ ఉనికిపై ఆలోచించే విధంగా ఈసారి తమ చర్యలుంటాయన్నారు. सिंदूर 1.0 में हमने संयम रखा. इस बार हम आगे की कार्रवाई करेंगे और कुछ ऐसी कार्रवाई करेंगे कि हो सकता है पाकिस्तान को सोचना पड़े कि उसे इतिहास में भूगोल में रहना है कि नहीं रहना है. अगर उसे भूगोल में अपनी जगह बनानी है तो उसके लिए उसे जो स्टेट स्पॉन्सर टेररिज्म जिसको हम बोलते हैं, यानी कि उसका देश जो टेररिज्म को स्पॉन्सर कर रहा है उसे रोकना पड़ेगा. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు గట్టి గుణపాఠం చెప్పామన్నారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్. 300 కిలోమీటర్ల పాక్ భూభాగానికి వెళ్లి దాడులు చేశామన్నారు. 5 పాక్ F-16 విమానాలను కూల్చేశామని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో సైన్యానికి కేంద్రం పూర్తి స్వేచ్ఛనిచ్చిందన్నారు అమర్ ప్రీత్. We did it in Sindoor. It will always require integrated approach with not just the 3 services, but also all other agencies coming together of the DRDO and DPSUs. And we have to make sure that whatever lessons we have learned from Sindoor, wherever we were good, wherever we think we could have done better in terms of integration, we should progress towards that. రాహుల్ గాంధీపై కొలంబియాలో చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. రాహుల్ గాంధీకి భారత రాజ్యాంగంపై అస్సలు నమ్మకం లేదన్నారు. రాహుల్ గాంధీ నోరు తెరిస్తే అబద్ధాలు మాత్రమే చెప్తున్నారని విమర్శించారు. తమిళనాడులోని కరూరులో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనపై మద్రాస్ హైకోర్టు సిట్ విచారణకు ఆదేశించింది. ఐజీ అస్ట్రాగార్గ్ నేతృత్వంలో సిట్ దర్యాప్తుకు ఆదేశాలిచ్చింది. ఈ తొక్కిసలాట ఘటన కేసు ఎఫ్ఐఆర్లో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ పేరును ఎందుకు చేర్చలేదనే రిట్ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఘటన జరిగిన తర్వాత టీవీకే నేతలంతా అక్కడి నుంచి వెళ్లిపోవడాన్ని మద్రాస్ హైకోర్టు తప్పుపట్టింది. ప్రమాదాన్ని పట్టించుకోకుండా పార్టీ నేతలంతా అక్కడి నుంచి వెళ్లిపోవడం వాళ్ల ఆలోచన ధోరణిని తెలియజేస్తోందని చెప్పింది. విజయ్కి నాయకత్వ లక్షణాలు లేవని కామెంట్ చేసింది. ఘటన జరిగితే కోర్టులు చూస్తూ కూర్చోవని మద్రాస్ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. మరోవైపు టీవీకే నాయకులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్స్పై ఆదేశాలను రిజర్వ్ చేసినట్లు కోర్టు తెలిపింది.